హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేషన్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ వీడియోలో క్రిస్పీ బేబీకార్న్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా ఒక 12 బేబీకార్న్స్ తీసుకున్నానండి. వాటిల్ని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి. అంటే ఒక బేబీకార్న్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి. అలా అన్ని బేబీకార్న్ పీసెస్ని కట్ చేసి పక్కన పెట్టుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా సన్నగా అంటే మరీ ఇదైపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ మరిగాక మనం ఇప్పుడు ఈ బేబీకార్న్ కట్ చేసుకుని ఉన్నాయి కదండి, అవి అందులో వేసి బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మనం అంటే చేత్తో ఇలా అంటే ఈజీగా విరిగిపోవాలండి. అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, గరిటెతో ఇలాగ కదుపుకుంటూ పాన్లో బాయిల్ చేసుకోవాలండి. మనకి బాయిల్ అయిందా లేదా అనేది ఒక పీస్ తీసుకొని ఇలా తుంచితే విరిగిపోవాలండి ఈజీగా. చూడండి, ఇక్కడ నాకు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి పక్కన. చూడండి, ఈ పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు, తగినంత కారం, అలాగే తగినంత గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే వాటర్ పోసుకొని మనము కొంచెం బజ్జీల పిండి చేసుకుంటాం కదండి, అలా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. బాగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు బజ్జీలు వేసేదానికి అనువుగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము ఒక్కొక్క బజ్జీని తీసుకొని అందులో నిదానంగా వదులుకోవాలండి, జాగ్రత్తగా ఆయిల్ దగ్గర. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదండి, కంప్లీట్గా మనకు ఆ పిండి మొత్తం బేబీకార్న్కి పట్టాలండి. అలాగ ముంచుకొని మనం బజ్జీలు అయితే ఎలా అయితే మిరపకాయ బజ్జీలు వేస్తామో అలా వేసుకోవాలండి. అలా ఒక్కొక్కటిగా ప్యాన్లో పట్టినన్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని నిదానంగా అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగ నిదానంగా బాగా గరిటెతో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలాగ క్రిస్పీగా తయారైపోయిందండి. ఇప్పుడు వీటిని మనం తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. నా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. చూడండి, వేడి క్రిస్పీ బేబీకార్న్ రెసిపీ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.